Hi, I am Krishna Prasad Gangraju. Now we are going to explain last question in 10.4 exercise, 8th question. A solid metallic sphere of diameter 28 centimeters is melted and recast into number of smaller cones, each of diameter 2 by 3 centimeters and height 3 centimeters. Find the number of cones so formed. చాలా చిన్న క్వశ్చన్ అనమాట, ఈజీగా ఉంటుంది. ఒక సాలిడ్ మెటాలిక్ స్పీర్ ఉందిట, సాలిడ్ మెటల్ ఉన్న స్పీర్ ఉందిట. దాని యొక్క డయామీటర్ 28 సెంటీమీటర్స్. దాన్ని మెల్ట్ చేశారు, అంటే కరిగిచ్చారు. రీకాస్ట్, తిరిగి మళ్ళీ ఇంకో షేప్ తీసుకొచ్చారు. ఏ షేప్ తీసుకొచ్చారు? కోన్ షేప్, స్మాల్ కోన్, చిన్న కోన్స్. ఆ సైజ్ అంతటా 4/2/3 సెంటీమీటర్స్ డయామీటర్, హైట్ వచ్చి 3 సెంటీమీటర్స్. అటువంటివి చిన్న చిన్న కోన్స్ రీకాస్ట్ చేశారనమాట. ఎన్ని కోన్స్ వచ్చినాయని అడుగుతున్నారు ఆ మెటల్కి. ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్. సో ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. సో వాట్ ఈస్ గివెన్ డేటా? మెటాలిక్ స్పీర్ యొక్క డయామీటర్ ఆఫ్ solid metallic sphere, capital D is equal to 28 centimeters. సో వెంటనే ఇవి రాగానే రేడియస్ రాసుకోవచ్చు. రేడియస్ ఆఫ్ స్పియర్, capital R is equal to 28/2 centimeters, that is equal to 14 centimeters. సో క్యాపిటల్ ఆర్. సో స్పియర్, ఈ స్పియర్ని ఏం చేశారు? మెల్ట్ చేసి రీకాస్ట్ చేశారు. దేని కింద? కోన్స్ కింద. సో అదే రాద్దాం. గివెన్ దిస్ స్పియర్ ఈజ్ melted and recast into the shape of small cones. స్మాల్ కోన్స్ కింద దీన్ని తయారు చేశారు. సో ఫస్ట్ స్పియర్, నెక్స్ట్ టైం స్మాల్ కోన్స్. స్పియర్ యొక్క డయామీటర్ అంతటా 28 సెంటీమీటర్స్. ఈ కోన్ యొక్క డయామీటరు 4/2/3, హైట్ వచ్చి 3 సెంటీమీటర్స్, హైట్ హెచ్. సో దోస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్. సో రీకాస్ట్ ఇంటూ ది షేప్ ఆఫ్ స్మాల్ కోన్స్. Diameter of small cone, small d is equal to 4/2/3. 4/2/3. 3 4s are 12. 12 plus 2 14. 14/3 centimeters diameter. Radius is equal to radius of cone, small r is equal to 14/3 into 2. 2 1s 2 7s. So radius is equal to 7/3 centimeters. Height of the cone, h is equal to 3 centimeters given. సో హైట్ ఆఫ్ ది కోన్. ఇప్పుడు ఈ స్పియర్ని మెల్ట్ చేసి కోన్స్ కింద వేశారు. ఎన్ని కోన్స్ తయారైనా అని అడిగారు. ఆయా కోన్స్ని, నెంబర్ ఆఫ్ కోన్స్ మనం n అనుకుందాం. లెట్ నెంబర్ ఆఫ్ కోన్స్ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు n. ఎన్ని కోన్స్ ఫామ్ అయినా n కోన్స్ అనుకుందాం. And also given ఏమి ఇచ్చారు మనకి?
and also given the metallic sphere, the metallic sphere is melted and recast into small cones. That is volume of each cone into number of cones is equal to volume of sphere. So n into volume of each cone. Cone యొక్క వాల్యూమ్ ఫార్ములా 1/3 pi r square h is equal to volume of sphere 4/3 pi r cube. ఓకేనా, క్యాపిటల్ పెద్దది కాబట్టి క్యాపిటల్ ఆర్ పెట్టుకున్నాం. 1/3 pi r square h ఇంటూ నెంబర్ ఆఫ్ కోన్స్ అన్నమాట. సో ఎంటైర్ మెటీరియల్ దీనికి యూజ్ చేసుకున్నాం కాబట్టి n ఇంటూ 1/3 ఇంటూ పై అంటే 22/7. రేడియస్ స్మాల్ రేడియస్ ఎంత అనుకున్నాం 7/3. 7/3 ఇంటూ 7/3 ఇంటూ హైట్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై 22/7 ఇంటూ రేడియస్ క్యాపిటల్ రేడియస్ ఎంత 14 క్యూబ్. ఈ 22/7 and 22/7 get cancelled. This 3 will get cancelled. ఇంకా ఏముంది ఇక్కడ డినామినేటర్లో 3 into 3 ఉంది, పైన 7 into 7 ఉంది. సో n into 7 into 7 divided by 3, ఇక్కడ ఒక 3, 2 3లు 3 into 3 is equal to రైట్ సైడ్ ఏముంది 4/3 into 14 into 14 into 14. సో ఈ నెంబర్ డివిజన్లో ఉంది, రైట్ సైడ్ అయితే మల్టిప్లికేషన్ అవుతుంది, ఇది మల్టిప్లికేషన్, రైట్ సైడ్ అయితే డివిజన్ అవుతుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ముందు ఇక్కడ ఉంది రాద్దాం 4 into 14 into 14 into 14 by 3. సో రైట్ సైడ్ రాసాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్ వెళ్తాయి. ఈ 3 into 3 డివిజన్లో ఉంది, గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్ 3 into 3 డివైడ్ బై 7 into 7 మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడికి వెళ్ళగానే డివిజన్. సో 7 2s are 14, 7 2s are 14. This 3 will get cancelled. సో న్యూమరేటర్లో ఉన్న అవన్నీ మల్టిప్లై చేద్దాం. 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48. 48 into 14, 48 into 14, 48 into 14. So 4 8s are 32, 4 4s are 16, 16 3 19, 1 8s are 8, 1 4s are 4. So 2 7 1. So answer that is equal to 672. Therefore number of cones formed is equal to 672 అన్నమాట. కాబట్టి ఇది ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్. సో దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయినట్టే. కానీ ఎగ్జాంపుల్లో అసలు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మనం ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఆ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయినట్టే.
ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్లో రాయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ సబ్జెక్టు 10 మందికి మ్యాథ్స్లో ప్రతి ఎక్సైజ్లో ప్రతి సమ్ము చెప్తున్నాం కాబట్టి దీన్ని ప్రతి 10 మందికి చేరేట్టుగా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.